హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ రాజకీయాల్లో మంటలు రేపింది. సీఐ విధుల్ని అడ్డుకున్న కేసులో కౌశిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో హరీష్ రావును కూడా 10 గంటలకు పైగా పోలీస్ స్టేషన్లో పెట్టారు. అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ రేపు ట్యాంక్ బండ్ పై నిరసనకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బంజారాహిల్స్ పీఎస్ లో విధులకు ఆటంకం కలిగించారంటూ సీఏ రాఘవేంద్ర ఫిర్యాదు చేయడంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కొండాపూర్లోని ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రశ్నించడానికి ఇట్లా తీసుకొని పోయి ఇబ్బంది పెట్టదలుచుకుంటే అంతకుముందు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో హరీష్ రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీష్ ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక హరీష్ రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పీఎస్ ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో వారిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు గచ్చిబౌలి పీఎస్ లో హరీష్ రావును ఎమ్మెల్సీ కవిత కలిశారు. రేవంత్ సర్కార్ వైఫల్యాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు. మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసర కేసులు, అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇక బీఆర్ఎస్ నేతలు వీధి నాటకాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదని స్పష్టం చేశారు. ఎవరైనా కౌశిక్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రేపు కేటీఆర్ కావచ్చు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే శాంతి భద్రత దృష్ట్యా ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. గత పాలనకి ఇప్పుడున్న పాలనకి పోల్చుకుంటే మేము ఎన్ని వందల సార్లు గృహ నిర్బంధం అయ్యామో మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యతంగా నిరసన తెలిపే హక్కు కూడా ఆ రోజుల్లో లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నట్టు మా బల్మూరు వెంకట్ గారిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినారు, రేవంత్ రెడ్డి గారిని, మమ్మల్ని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసినారు. ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాము, అధికారులను ఇష్టం వచ్చినట్టు ద్వేషిస్తాము, పోలీస్ అధికారులు నిధులు నిర్వహించకుండా అడ్డుకుంటాము, మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా రాజ్యం ఇది అనుకుంటే ఎలా అవుతుందండి? చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. ఇష్టారాజ్యంగా రోడ్లను బ్లాక్ చేస్తాం, ఇష్టారాజ్యంగా ఎవరినంటే మనం తిడతాము, మా భాషలో తిడతాము, అడ్డమైన భాష మాట్లాడతాము. ఏంటిది ఎట్టిపోతా ఉంది? తమ పార్టీ నేతల అరెస్టును ఖండిస్తూ శుక్రవారం ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది.